హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. రోజుటి కన్నా ఈరోజు నా డేని కొంచెం స్పెషల్గా స్పెండ్ చేశాను. అవేంటో షేర్ చేసుకుంటూ మంచి హెల్దీ స్మూతీని ఒకటి షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, మీరు కూడా ట్రై చేయండి. అబ్బా, చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. అస్సలు ఆకలేదు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా యూజ్ అవుతుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇచ్చిన ఎంచక్కా స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా అస్సలు ఆకలేదు. ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే. అలానే రెగ్యులర్ టాప్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అండర్ 300 నుంచి టాప్స్ నేను ఎక్కడ తీసుకుంటాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోనైతే కంప్లీట్గా చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే క్యారెట్ మిల్క్ షేక్ ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నైట్ నానపెట్టుకున్న బాదం, వాల్నట్. నార్మల్గా డైలీ అయితే ఒక 5 తింటూ ఉంటాము. ఈరోజు అలా తినకుండా ఇలా స్మూతీలో వేస్తున్నాను. ఒక్కొక్కరికి 5 తీసుకుంటాను కదా, ఇక్కడ 2 గ్లాసుల క్వాంటిటీతో చూపిస్తున్నాను. 10 నానబెట్టిన బాదం, 4 వాల్నట్, ఒక హాఫ్ స్పూను గుమ్మడి గింజలు, జీడిపప్పు ఒక 5-6 తీసుకున్నాను. ఇంకా నైటే నానబెట్టుకున్నాను. ఫిగ్ ఒక 2 పీసులు, అలానే డేట్స్ ఒక 2 తీసుకున్నాను. తర్వాత తురిమిన క్యారెట్. ఇక డేట్స్ అండ్ ఫిగ్ నానబెట్టిన నీళ్ళని దానిలోనే కలిపేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కావాలంటే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేనైతే. చక్కగా స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. అదైతే ఫైన్ పేస్ట్ అవ్వాలబ్బా, స్మూతీ లాగా వచ్చేస్తుంది. అలానే మంచి ఫ్లేవర్ ఇవ్వడానికి దీనిలో నేను యాలకులను యాడ్ చేయడం మర్చిపోయాను. మిక్సీకి వేసాక గుర్తొచ్చిందనమాట, ఇంకా అందుకని మళ్ళీ వేస్తున్నాను. సో మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్మూతీ కూడా. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అబ్బా, టమ్మీ ఫుల్ ఉంటుంది. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. యాక్చువల్గా మా పిల్లలు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ తినరనమాట. సో ప్యాక్ చేసి ఇస్తాను. ఇక అన్విత అయితే ఎంచక్క ఈరోజు ఇలా స్మూతీ అండ్ ఉప్మా తినేసి వెళ్ళింది. అసలు చాలా హెవీ అనిపించిందంట. 1 o'clock అయినా కూడా అసలు ఆకలేదు అని చెప్తూ ఉంది. ఇక స్వీట్నెస్ కోసం ఎలాగో డేట్స్ అండ్ ఫిగ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి అవసరం లేదు అడిషనల్గా. ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బోర్న్విటా వేసాను. క్రంచీగా అక్కడక్కడ బాల్స్ తగులుతూ ఉంటాయి బోర్న్విటాలో అయితే, అందుకని ఇది వేస్తే బాగుంటుంది అనమాట. ఇలాంటి షేక్స్ చేసి ఇచ్చినప్పుడు కంపల్సరిగా ఇలా స్ప్రింకిల్ చేసిస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్ట్గా తాగేస్తూ ఉంటారు. అండ్ రాగి ఉప్మా చేశాను. ఆ రెసిపీ వచ్చేసి షార్ట్స్లో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు యోగా గురించి చెప్దాం అనుకున్నా, కానీ వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే లెంతీ అనిపిస్తుంది, లెంతీ చెప్పాల్సి వస్తుంది. షార్ట్స్లో షేర్ చేయడానికి కూడా అసలు అవ్వదన్నమాట. అందుకని రేపటి వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా అలానే లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ ఆన్లైన్ యోగా సెషన్ నడుస్తూ ఉంది కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. సో డే 3 ఆఫ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈరోజు రాగి ఉప్మా. ఈ రాగి ఉప్మాలో ఆల్మోస్ట్ ఇంట్లోనే వెజీస్ అన్నీ వేసేసింది. సో అందుకే టేస్ట్ కూడా బాగుంది. దీంతో పాటు ఈ క్యారెట్ మిల్క్ షేక్. సో ఈ ఉప్మా రెసిపీ కావాలంటే షార్ట్స్లో షేర్ చేస్తాం, చెక్ చేయండి. హెయిర్ స్టైల్స్ వేయడం అంటే నాకు చాలా ఇష్టం. అంతకుముందు 2-3 వీడియోలు కూడా షేర్ చేశాను, మంచిగా వైరల్ కూడా అయ్యాయి. చాలా డిఫరెంట్గా వేస్తానబ్బా, కానీ అన్వితానే ఎక్కువ వేయించుకోదు. కానీ ఈరోజు తనంతట తనే మంచక్క ఇలా ఫ్రంట్ వరకు ఫ్రెంచ్ బ్లేడ్ వేసేసి వెనక లీవ్ చేసుకుంటాను వేయమని చెప్పిందనమాట. అందుకని ఇంక ఇక్కడ వేస్తూ ఉన్నాను. ఇప్పుడంటే అన్విత హెయిర్ కట్ చేసుకుంది, కానీ లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మంచిగా హెయిర్ స్టైల్స్ వేస్తాను రావచ్చు కదా అని ఎంత బెగ్గింగ్ చేసుకునేదానో తెలుసా. అస్సలు వచ్చేది కాదు, ఇంట్రెస్ట్ ఉండదు దానికి. నార్మల్గా అయితే ఒకేషనల్గా మంచిగా లెహెంగాస్, క్రాప్ టాప్స్ వేసుకున్నప్పుడు అప్పుడు వేయించుకుంటుంది. ఎందుకంటే అంత లాంగ్ హెయిర్ మీద లీవ్ చేసుకుంటే బాగోదు కదా, తనకి అంత మెయింటెనెన్స్ చేయడానికి రాదనమాట. అందుకని ఇంకా తప్పనిసరిగా ఇంకా వేసుకోవాల్సి వస్తుంది అలా హెయిర్ స్టైల్స్ని. ఇప్పుడైతే మంచిగా హెయిర్ స్టైల్ చేయించుకుంది కదా, తనకి ఫస్ట్ నుంచి కూడా నా హెయిర్ కండిషన్ కానీ నా హెయిర్ స్టైల్ కటింగ్ చాలా నచ్చుడు అంటూ ఉంటుంది. చక్కగా నీ హెయిర్ బాగుంటుంది, నీ హెయిర్ నాకు ఇచ్చేయని అడుగుతూ ఉంటుంది అనమాట. ఫైనల్గా ఆ కండిషన్ సేమ్ తన కండిషన్ ఇప్పుడు అలానే ఉంది. తను కూడా అలానే ఫీల్ అవుతుంది. అమ్మ, నా హెయిర్ చూస్తుంటే వెనక నుంచి నీ హెయిర్ చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంతకుముందు కామెంట్ చేశారు మీ హెయిర్ స్టైల్ గురించి చెప్పమని. సో నాది వచ్చేసి ముందు ఫెదర్, వెనక లేయర్ వేయించుకున్నాను. అయితే దీన్ని జడ కూడా వేసుకోవచ్చు, కానీ నాది షార్ట్ హెయిర్ అనమాట. అందుకని నాకు అంతగా ఇష్టం ఉండదు జడ వేసుకోవడం, ఎక్కువగా క్లిప్పే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ అన్విత చూపిస్తున్న టాప్స్ వచ్చేసి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. వాటి లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వేసుకున్న టాప్ కూడా యాక్చువల్గా 900 ఉండింది, అయితే 500కి వచ్చేసింది అనమాట ఆఫర్లో.
చాలా కంఫర్ట్గా బాగుంది, జీన్సెస్ మీద కూడా బాగుంటుంది. ఇక అన్విత ఇక్కడ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా చెప్పులు కూడా ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇంక ఇలా చెప్పుల కలెక్షన్ కూడా చాలా ఉందబ్బా. అయినా సరే ఇంకా కొత్త కొత్త మోడల్స్ కావాలని అడుగుతూ ఉంటుంది. ఇక వెస్ట్ సైడ్లో చూపించిన టాప్స్ ఇప్పుడు చూపించాను కదా, అవైతే ఆఫర్లో వచ్చాయన్నమాట. సో వాటి లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి అబ్బా, కలెక్షన్ అయితే బాగుంది. ఇక ఇప్పుడైతే అండర్ 500 టాప్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా యూజ్ అవుతాయి. అవేంటవి ఎక్కడ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే కంప్లీట్గా ఫస్ట్ అయితే నేను మ్యాక్స్లో తీసుకున్న టాప్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 700 పడింది. యాక్చువల్గా ఆఫర్ ఉందని తీసుకున్నాను. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదేమో ఆఫర్ లేదనమాట. ఇక కలర్ కాంబినేషన్ నచ్చేసి తీసుకున్నాను. చెప్పాలంటే ఈ టాప్ని నేను ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. 31st నైట్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని నేను అన్విత షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడేమో ఫినిక్స్ మాల్కి వెళ్ళాము. అక్కడ మ్యాక్స్లో చూసాము. ఫాస్ట్గా క్రీమ్ కలర్లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇంకొచ్చేసాం అనమాట. అయితే ఆఫర్ అసలు చూడలేదు. ఇంటికి వచ్చాక చూస్తే ఒకటి ఆఫర్లో వచ్చింది, ఒకటి రాలేదనమాట. అయితే ఒకటి సెట్ అయింది, ఇంకొకటి సెట్ అవ్వలేదు. అందుకని అదే ఎక్స్చేంజ్ చేసి ఇంకొకటి తీసుకుందామని చెప్పేసి మళ్ళీ మాకు దగ్గరలో ఉన్న శాంతినికేతన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేసినా కూడా అసలు నచ్చట్లేదు. ఫైనల్గా క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వచ్చిన ఈ టాప్ అయితే నచ్చి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెరూన్ కలర్ టాప్ కనిపిస్తుంది కదా, గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి నేను స్టైల్ యూనియన్లో తీసుకున్నాను. ఫస్ట్ నుంచి నెక్సెస్ శాంతినికేతన్లో స్టైల్ యూనియన్ లేదనమాట, మధ్యలో పెట్టారు. అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు అంతగా నచ్చలేదు, తర్వాత బాగా నచ్చుతున్నాయి. చాలా రీజనబుల్గా కూడా వచ్చేస్తాయి టాప్స్ అయితే, ఎంచక్కా జీన్సెస్ మీద కూడా బాగుంటాయి. సో నేను ఏదైనా డ్రెస్ కొనుక్కోవాలి అనుకుంటే తప్పకుండా మైండ్లో పెట్టుకుంటాను నా దగ్గర చున్నీ కలెక్షన్స్ ఏ ఉన్నాయా అని చెప్పేసి. తర్వాతనే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇది అంబ్రిల్లా టైప్ ఉంటుంది, అలా అని చెప్పి ఎక్కువ ఫ్రిల్స్ రాలేదు, కానీ వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉందంటే చాలా నచ్చేసింది. స్టైల్ యూనియన్లో తీసుకున్నాను. ఇది సైజ్ వచ్చేసి ఎస్ సైజు, కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయి దానిలో సైజెస్. సో నాకు ఎస్ సరిపోతుంది. అదే మ్యాక్స్లో అనుకోండి ఎం సరిపోతుంది. సో దీనికి మంచి కాంబినేషన్లో మంచిగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. గ్రాండ్ దుపట్టా ఉందన్నమాట. ఇది అన్విత కోసం కొన్నాను. తనకి క్రాప్ టాప్స్ ఉంటాయి కదా, సో డార్క్ కలర్ ఉన్నాయి ఇట్లానే ఈ కాంబినేషన్లో, దాని మీదకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. క్రాప్ టాప్స్ ఎక్కువ యూజ్ చేయరు కదా అన్విత, సో 1-2 సార్లు వాడేసి ఇంకా పక్కన పెట్టేస్తుంది. వాటి అవసరం ఎక్కువ రాదు కూడా గ్రాండ్ పార్టీస్కి తప్ప. ఇది ఎలాగో ఖాళీగా ఉంటుంది కదా, అలా పెట్టేసే కంటే ఇలా చక్కగా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఇలా తీసుకుంటాను. సో చాలా బాగా నచ్చేసింది. సింపుల్ టాప్ అయినా సరే గ్రాండ్ లుక్ వచ్చేసింది ఈ దుప్పటా వేయడం వల్ల. లెనిన్ టిష్యూలో వచ్చేసి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. అక్కడ సైడ్ ఎడ్జెస్ కూడా మంచిగా డిజైన్ వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఆ చున్నీ అయితే. నేను ఇది హైదరాబాద్ నర్సింగ్లో తీసుకున్నాను. నేను తీసుకొని కూడా 4-5 ఇయర్స్ అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. అప్పట్లో నాకు 1200 అలా పడింది. ఇవి వచ్చేసి పర్ల్ బీట్స్ చాలా డీసెంట్గా ఉంటాయి అసలు. ఈ గోల్డ్ కలర్లో భలే ఉంటాయి కదా కాంబినేషన్. అసలు శారీ కూడా నాకు బాగా నచ్చుతున్నాయి. ఈ మధ్య అసలు లైట్ కలర్సే నచ్చుతున్నాయి, డార్క్ కలర్స్ అసలు తీయట్లేదు నేను. అయితే ఇది చున్నీ లైట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా లైట్ అయితే బాగోదు, అందుకని ఇది నేను డార్క్ కలర్ తీసుకున్నాను. సో ఇంకోటి ముందు చూపించాను కదా ఆ టాప్ చూపిస్తాను. చెప్పాను కదా నేను ఏది సెలెక్ట్ చేసుకున్నా, సింపుల్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నా సరే నా దగ్గర ఏ చున్నీస్ కలెక్షన్ ఉందో అది మైండ్లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటా. సో ఇది పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అవ్వలేదు, ఓకే పర్లేదు వేసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ థ్రెడ్ సిమిలర్గా ఉంటుందన్నమాట, ఈ లేస్ కూడా మ్యాచ్ అయిపోయింది కదా. సో నాకైతే బాగా నచ్చింది. అన్వితనేమో ఇది మ్యాచ్ అవ్వలేదని చెప్తుంది. అది కాక నా దగ్గర ఈ కలర్ కాంబినేషన్లో కూడా దుపట్టా ఉందన్నమాట. సో అది మైండ్లో పెట్టుకొని తీసుకున్నా. ఈ టాప్ సింపులే, యాక్చువల్గా ఇది ఆఫర్లో వచ్చిందని తీసుకున్నాను, కానీ నాకు యాస్టీస్గా రేటే పడింది, 700 పడింది టాపు. సో చెప్పాను కదా లైట్ కలర్స్ ఇష్టపడుతున్నానని. ఇలా వైట్ క్రీమ్ కలర్స్ మీద కాంబినేషన్స్ భలే ఉంటాయి కదా, మంచిగా ఎలివేట్ అవుతాయి. ఎవరు వేసుకున్నా సరే చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్ లుక్ వచ్చేస్తుంది అసలు. సో అలానే వర్క్ కూడా చాలా డీసెంట్ ఉందన్నమాట ఈ టాపు. సో నార్మల్ టాపే దుప్పటాస్ వేయడం వల్ల కొంచెం గ్రాండ్గా కనిపిస్తాయి అనమాట. సో దానికోసం ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దుప్పటా ఐరన్ చేసే వాటిలో ఉందన్నమాట, అందుకే క్రష్ అయిపోయి కనిపిస్తుంది. సో ఇంక ఇప్పుడైతే అన్విత కాలేజ్ వేర్ కలెక్షన్ చూపించమని అడుగుతూ ఉంటారు. అంతకు ముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను, అయినా మళ్ళీ అడుగుతుంటారు కదా.
సో ఈసారి నేను అన్వితావి ఐరన్ చేయించి పెట్టానమాట, గంజి పెట్టాను. రెడీమేడ్ గంజి ప్యాకెట్ వస్తుంది కదా రివైవ్ది లిక్విడ్, సో దాంతో మైల్డ్గా పెడతానమాట. ఇక్కడ ఐరన్ కూడా సరిగా చెయ్యరు. ఇది వచ్చేసి ఆల్రెడీ వేసుకుని వాష్ చేసింది, దీనికి ఏం స్టార్చ్ పెట్టలేదు. ఈ డ్రెస్ లింక్ కూడా మొన్న ఒకరు అడిగారు, చాలా నవ్వొచ్చేసింది నాకైతే. ఎందుకంటే ఇది ఫుట్పాత్ మీద తీసుకున్నాను, జయనగర్ ఫుట్పాత్ మీద. సో ఆ ప్లేస్ చూస్తే ఎవరు సెలెక్ట్ చేసుకోరు, కానీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఫుట్పాత్ మీద కలెక్షన్ కూడా బాగుంటుందని అనేసి. సో నార్మల్గా చిన్న షాపింగ్, విండో షాపింగ్ కానీ అన్విత నేను వెళ్ళాం అనమాట. అప్పుడు అన్వితకి ఇది తీసుకొని కూడా 1 year పైన అయిపోయింది, లాస్ట్ నవంబర్లో అనుకుంటా, లాస్ట్ ఇయర్ నవంబర్లో. అలా ఫుట్పాత్ మీద పెట్టిన డ్రెస్సెస్లో ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందనమాట. అందులోనూ ఇది ఇక్కడ చిప్స్ వచ్చాయి కదా, వర్క్ వచ్చేసి సింపుల్గా డీసెంట్గా ఉంది కదా. దీన్ని అలియా కట్ అంటారు కదా. సో అన్వితకు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో డైలీ వేర్కి కాలేజ్కి బాగుంటుంది అని చెప్తే ఇంకా అలా తీసుకున్నాను. సైజ్ వచ్చేసి ఎల్ సైజ్, కానీ అన్విత కొంచెం టైట్ చేసుకుంది అనమాట. దానిలో సైజెస్ అంతగా అవైలబుల్ ఉండవు. సో మీడియం అంటే నార్మల్ రెగ్యులర్ సైజెసే దొరుకుతాయి అక్కడ. సో చూసుకొని ఒక్కొక్కసారి దొరుకుతాయి, కానీ ఈ మోడల్లో లేవన్నమాట. ఇక అందుకని కొంచెం పెద్ద సైజే తీసుకుంది. సైడ్ స్టిచ్చింగ్ వేయించుకుంది అనమాట, వేయించుకోవడం కాదు తనే వేసుకుంది. సో ఇది మంచి ప్యూర్ కాటన్ డ్రెస్, కలర్ కూడా అస్సలు పోలేదు. ఇది ప్రైస్ వచ్చేసి 350 అలా పడింది. అదే షాప్స్లో అయితే మినిమం 800 నుంచి 1200 అయితే వర్త్ కంపల్సరీగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి అలా ఫుట్పాత్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది అబ్బా బెంగళూరులో, అందులోనూ జయనగర్లో ఇంకా బాగుంటుంది, నచ్చుతుంది. వీకెండ్ వెళ్ళాలి, ఎంత బాగా చేసుకోవచ్చో షాపింగ్. చెప్పులు కానీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, ఇయర్ రింగ్స్ కలెక్షను, ఇలా డ్రెస్సెస్ బోల్డ్ అన్ని మోడల్స్ దొరుకుతాయి, బాగుంటుంది. సో అన్విత డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా సింపుల్గా తీసుకుంటాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఒక్కొక్కప్పుడైతే అన్ని టాప్స్ ఫస్ట్ చూపించాను కదా మొన్న వెస్ట్ సైడ్లో తీసుకున్నామని, అలా తీసుకుంటానమాట. ఎప్పుడు ఇలాంటి జీన్స్ మీద వేసుకునే టాప్స్. ఈ మధ్యనే కొంచెం సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంచెం తనకి టాప్స్ కొనడం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు కూడా నా టాప్సే అనమాట దాదాపుగా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టాప్స్ అన్నీ నావే, ఆల్మోస్ట్ అన్నీ నావే అసలు. అయితే కొంచెం సైజ్ చేసుకొని వేసుకుంటుందన్నమాట. తనకంటూ కొన్ని టాప్స్ ఇవి, ఇదేమో కుట్టించుకుంది, చాలా బాగుంటుంది ఇది కూడా ఫిట్టింగ్. సో ఇవి ఈ రెండు స్లీవ్లెస్ ఎగ్జిబిషన్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా, అక్కడ మా ఏరియాలో పెట్టినప్పుడు తీసుకుందనమాట. చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే, ఒక్కొక్కటి 400 పడింది. బాగుంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఈ టాప్ వచ్చేసి ఇది కూడా స్టైల్ యూనియనే. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది అన్విత కొనడం ఈ టాప్తోనమాట. ఇంకొకటి వచ్చేసి ఐరన్ చేయాల్సింది ఉండింది. ఇవన్నీ చిన్న సైజ్ ఎక్సెస్ తీసుకున్నాము. సైజ్ వచ్చేసి స్టైల్ యూనియన్లో కూడా కాలేజ్ వేరు సింపుల్గా బాగుంటాయి అబ్బా, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. స్టైల్ యూనియన్లో ఫస్ట్లో అయితే అసలు నచ్చలేదు, తర్వాత కొంచెం చూడంగా బాగున్నాయి అనిపించేసింది. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది చూసారు కదా బ్లాక్ టాప్, స్లీవ్లెస్ వచ్చింది, బాగుంటుంది. ఇది కూడా చాలా బ్లాక్లో అసలు కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది కదా, బ్లాక్ అండ్ వైట్లో. సో ఇది కూడా అంతే. ఇదేమో హన్వికా డిజైనర్ బొటిక్, దానిలో స్టిచ్ చేయించాను అనమాట నేను మెటీరియల్ తీసుకొని. చాలా బాగుంటుంది ఫిట్టింగ్. దీనిలో ఎప్పుడు ఫొటోస్ తీయలేదు, చాలా వరకు కవర్ చేయను, తక్కువే కవర్ చేస్తా. సో కవర్ చేసి ఆల్రెడీ మీరు చూసుంటారనమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, వైట్ మీద ఆరెంజ్ కలర్. నా దగ్గర ఎక్కువగా ఇలా లైట్ కలర్స్ మీద కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య ఇంకా అది ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అబ్బా, డార్క్ కలర్స్ మీద అస్సలు వెళ్ళట్లేదు. దీని మీద ఆరెంజ్ కలర్ లెగ్గిన్ వేసుకుంటే బాగుంటుంది. ఈ టాప్ అన్వితకి కజిన్ అవుతుంది, సేమ్ పర్సనాలిటీతో ఉంటారు. అది ఎంఎస్కి యూఎస్ వెళ్ళింది, అక్కడ యూస్ చేయరు కదా, అందుకని ఇంకా అన్వితకి ఇచ్చేసింది అనమాట. ఇంకా చికెన్ కర్రీ, ఇది తెలుసా యాక్చువల్గా నా సైజ్ ఇది, నాకు నచ్చి నేను కొనుక్కున్నాను చికెన్ కర్రీది. అయితే నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు, అన్వితానే వేసుకుంటుంది. దీన్ని టైట్ చేసుకుంది, చూడండి లోపల ఫోల్డింగ్స్ కనిపిస్తున్నాయి, కానీ వేసుకుంటే ఆ ఫోల్డింగ్ ఏం తెలియదు అనమాట. కానీ కంపల్సరీగా స్లిప్ వేసుకోవాలి, ఇలా చికెన్ కర్రీ డిజైన్ వచ్చిన పల్చగా ఉంటుంది కదా. సో బాగుంటుంది, చాలా నచ్చుతుంది అసలు. పోన్లే ఇంకా అన్విత అయినా వేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను, నేను తనే వేసుకుంటుంది కదా అనేసి. ఇంకా సో ఇది చూపించేశాను కదా. నెక్స్ట్ ఈ టాప్స్ ఆల్రెడీ ఇది కూడా అంతే, నేను హైదరాబాద్లో కొనుక్కున్నాను అనమాట లైఫ్ స్టైల్లో. సైజ్ వచ్చేసి ఎమ్. అయితే నాకు కొంచెం పట్టేసినట్లుంది, నాకు కొంచెం ఫ్రీగా ఉంటే వేసుకుంటాను, అంతకుముందు బాగా టైట్ ఫిట్టింగ్స్ వేసుకునేదాన్ని.
ఏది ఆ గ్రీన్ టాప్ యాక్చువల్లీ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట. నేను మాట్లాడుతూనే ఉన్నాను, చూసుకోలేదు. చూస్తే స్టోరేజ్ ఫుల్ వచ్చేసింది, అసలు వీడియో రికార్డే అవ్వలేదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఈ గ్రీన్ టాప్ గురించి చెప్పాను కదా. సో అంతకుముందు నేను కొంచెం స్లిమ్గా ఉండేదాన్ని, ఆ టైంలో కొంచెం పట్టేదనమాట. వాష్ చేసిన తర్వాత నుంచి అసలు పట్టట్లేదు. ఇక అనిత వాడేస్తుంది ప్రజెంట్ అయితే. సో దీని మీద వైట్ కలర్ లెగ్గిన్ వేస్తే చాలా బాగుంటుంది, ఎలిగెంట్గా అనిపిస్తుంది, చాలా డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది. వచ్చేసి సెట్ డ్రెస్ అనమాట. నేను నందిగాంలో తీసుకున్నాను. హ్యాండ్లూమ్ కాటన్లో ఉంటుంది ఇది. డీసెంట్ వర్క్ ఉంటుంది చూడండి, ఎంత డీసెంట్ ఉందో, బ్లాక్ థ్రెడ్తో వర్క్. అలానే ఇక్కడ హ్యాండ్ మీద డిజైన్ కూడా చాలా బాగుంటుంది అబ్బా. సో నేను వేసుకున్నప్పుడు ఎవరు లింక్స్ అడగలేదు. ఇది నాకు కూడా సరిపోతుంది, ఎందుకంటే నా సైజే తీసుకున్నాను కాబట్టి. అయితే అన్వితకి నచ్చేసి అన్విత షేప్ చేసుకొని వేసుకుంటుంది, సైజ్ చేసుకొని వేసుకుంటుంది. సో నేను వేసుకున్నప్పుడు ఎవరు అడగలేదు, కానీ అన్విత వేసుకున్న దగ్గర నుంచి ఈ డ్రెస్ లింక్ పెట్టండి అని అడుగుతూ ఉంటారనమాట. సో పర్సనాలిటీ వల్ల ఇంకా లుక్ వచ్చేసింది అనుకుంటా. దీనికి బ్యాక్ సైడ్ కూడా మంచిగా వర్క్ వచ్చేసింది, చాలా బాగుంటుంది అనమాట. దీని మీద గ్రాండ్గా దుప్పట్టా కూడా వచ్చేసింది. గ్రాండ్ ఏం కాదు, కాటన్ది. సో ఇలా ప్రింట్ ఎలా అయితే ఉందో ఆ షేప్లో వచ్చేస్తుంది, అది కూడా బాగుంటుంది. దుప్పట్టా కూడా నేను వేసుకుంటే దుప్పట్టతో వేసుకుంటాను, అన్విత ఓన్లీ టాప్ పరంగా అయితే వేసుకుంటుంది అనమాట. దీని మీద బ్లాక్ కలర్ లెగ్గిన్ వేసుకుంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ ఇట్లనే నేను ఇదే కలర్ కాంబినేషన్లో ఆమె దగ్గర నేను 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. సో హ్యాండ్లూమ్ కాటన్ కదా, బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఈ లుక్, ఈ డిజైన్ వల్ల ఈ డ్రెస్ అయితే మంచి లుక్ వచ్చేసింది అబ్బా. సో ఇదొకటి. ఇది వచ్చేసి చెప్పాను కదా ఇవన్నీ. నెక్స్ట్ ఇది కూడా అంతే. మాల్స్కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక టాప్ పట్టుకొస్తూనే ఉంటాము, ఇలా టాప్స్. ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అంటారు కదా. నార్మల్గా అయితే చాలా పల్చగా తిన్గా ఉంటుంది అనమాట, అసలు మెటీరియల్. అయితే దీనికి గంజి పెట్టడం వల్ల కొంచెం స్టిఫ్గా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి నేను వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. అసలు నేను ఒంటి మీద కట్టలేదు, అన్విత ఇంచక్క టైట్ చేసుకొని అన్విత వేసేసుకుంటుంది. దీని మీద కూడా అన్విత వైట్ ప్లాజో ప్యాంట్ వేసుకుంటుంది అనమాట. బాగుంటుంది లుక్, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చూసినంత లుక్, వేసుకుంటే ఇంకా లుక్ వచ్చేస్తుంది దీని మీద. ఇది కూడా ఆ లింక్స్ అడుగుతూ ఉంటారు. సో లింక్స్ అయితే చెప్పాను కదా, అన్నీ ఆఫ్లైన్లో తీసుకుంటాను. లింక్స్ ప్రొవైడ్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్నాను, యాక్చువల్గా ఇవి ఆఫ్లైన్లో తీసుకున్నా సరే ఇది ప్రజెంట్ కలెక్షన్ కాబట్టి లింక్స్ పెట్టినా మీకు అవైలబుల్గా దొరుకుతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్న టాప్స్, కానీ ఇవి వచ్చేసి ఇంచుమించుగా 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, అందుకని లింక్స్ కూడా అవైలబుల్ ఉండవు. కానీ మాల్స్లో ఇప్పటికీ దొరుకుతున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్. ఎంచక్క మీకు మాల్స్ దగ్గరగా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. హైదరాబాద్లో అయితే శిల్పారామంలో దొరుకుతాయి అబ్బా. ఇక్కడన్నా ఇంచుమించుగా నేను 1200 పెట్టి ఈ టాప్ కొన్నాను, శిల్పారామంలో అయితే ఇంకా తక్కువకి వచ్చేస్తాయి ఎంచక్క. కానీ వెళ్ళడానికి అస్సలు అవ్వదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను వెళ్ళి ఎంచక్క కలెక్షన్ తెచ్చుకోవచ్చు కదా అనేసి, కానీ వెళ్ళడానికి అస్సలు టైమే ఉండదు. సో అలా గడిచిపోతుంది. ఇది వచ్చేసి ఇది కూడా 5 ఇయర్స్ 7 ఇయర్స్ స్టార్టింగ్లో చూపించాను కదా, ఈ రెండు ఒకసారి తీసుకున్నా. మేము అప్పుడు ట్రిప్కి వెళ్ళాం, మా ఫ్యామిలీస్ అందరం, లేఅవుట్లో ఫ్యామిలీస్ అందరం కలిసి ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళాం అనమాట. ఆ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇలా వెస్ట్ సైడ్లో కొనుక్కున్నాను. ఫస్ట్ కొన్న డ్రెస్సులు ఇవి వెస్ట్ సైడ్లో నేను కొనడము. ఎవర్ గ్రీన్ అనమాట, ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి ఈ డ్రెస్సులు. చూడండి, గంజి పెట్టి ఐరన్ చేస్తే అసలు స్టిఫ్గా, ఫస్ట్ టైం వేసుకుంటే గంజి పెట్టాక వేసుకుంటే కొత్త డ్రెస్లా వచ్చేస్తుంది లుక్. నేను చెప్పాను కదా, చాలా మెయింటైన్ చేస్తాను అనమాట డ్రెస్సెస్కి. ఒక్కసారి కొన్నామంటే ఇంచుమించుగా 10 ఇయర్స్ వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి, అంత బాగుంటుంది మెయింటెనెన్స్. సో మన మెయింటెనెన్స్ బట్టే డ్రెస్ లుక్ అనేది వచ్చేస్తుంది. ఈ డ్రెస్ వచ్చేసి మంచిగా లైట్ బ్లూ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్లో మిర్రర్ వర్క్ వచ్చింది, ఒరిజినల్ మిర్రర్స్ ఇక్కడ కూడా. ఇది కూడా ఫుట్పాత్ డ్రెస్సే అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నాం అన్విత? ఇది అన్విత లేదనుకుంటా, ఉందనుకొని తెగ మాట్లాడేస్తున్నా నేను. సో ఇది వచ్చేసి చిక్పేట్లో తీసుకున్నాం, గుర్తొచ్చింది, చిక్పేట్లో తీసుకున్నాను. ఇది అంతే 350 అలా పడింది. నేను చెప్పాను కదా మంచిగా ఫుట్పాత్ షాపింగ్ బాగుంటుందని బెంగళూరులో. సో చిక్పేట వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు చాలా ఉంటాయి టాప్స్. సో ఇదైతే స్టిచ్చింగ్ చేయించింది నేను చక్క. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నాను స్టోరేజ్ ఫుల్ వచ్చేస్తుందా అని చెప్పేసి ఇందాకట్లాగా. సో మంచిగా టిష్యూ మెరూన్, ఇది వచ్చేసి కాంబినేషన్లో ఉంది కదా.
సో ఇది కూడా అంతే, ఇంచుమించుగా 7 years బ్యాక్ కొన్నాను తెలుసా ఈ టాప్ని. ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను. ఇది వచ్చేసి మెటీరియల్ వచ్చి 180 రూపీస్. నర్సింగ్లో వేస్ట్ మెటీరియల్స్ అంటే మిగిలిపోయినవి, తానుల్లో మిగిలిపోయినవి ఉంటాయి కదా, దానిలో మిగిలిపోయినవి అంటే 1 meter 2 meters అలా మిగిలిపోయి ఉంటాయి. సో దానిలో తీసుకున్న పీస్ అనమాట ఇది. మీటర్ వచ్చేసి 180 రూపీస్. నాకు 2 meters ఉంది, 2.5 ఉందనుకుంటలే. కట్ వచ్చింది, సైడ్ కట్స్ వచ్చి చేయించుకున్నాను. బాగుంటుంది మంచిగా. నేను వేసుకోవడం వదిలేసి పక్కన పెట్టిన తర్వాత అన్వితకు నచ్చి నాకు ఇది కావాలి అంటే మళ్ళీ తీసి పాత బట్టలోంచి తీసి గంజి పెట్టి ఐరన్ చేయించేసి మళ్ళీ కొత్తగా మెరిసిపోయింది చూడండి. ఇది అన్విత కూడా వేసుకుంటుంది. సో ఇవి మొత్తానికి కలెక్షన్స్. నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో స్టైల్ యూనియన్లో అయితే అండర్ 300 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి చక్కగా. కాలేజ్ వేరు, పర్సనాలిటీ చిన్నగా ఉన్న వాళ్ళు, పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా చక్కగా సరిపోతాయి అనమాట. నేనైతే ఎక్కువ సెలెక్ట్ చేసుకోను, ఎందుకంటే దానిలో ప్రాబ్లం ఏంటంటే నాకు షార్ట్ వస్తాయి షార్ట్ టాప్స్ నాకు అంతగా నచ్చవు. నేను కొంచెం హైట్ ఉంటాను కదా, షార్ట్ నచ్చవు. కొంచెం లాంగ్ టాప్స్ అయితే కొంచెం 600 అలా పెడితే కొంచెం లాంగ్ టాప్స్ వస్తాయి అనమాట. సో మీడియం హైట్ ఉండి థిన్గా ఉన్న, ఫ్యాట్గా ఉన్న ఎంచక్క 300 నుంచే ఎంచక్క టాప్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అబ్బా. మంచిగా మన సెలెక్షన్ పట్టే డ్రెస్ లుక్ అనేది వచ్చేస్తుంది. మంచిగా డీసెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి, లుక్ బాగా వచ్చేస్తుంది రీజనబుల్ ప్రైస్లో, మన బడ్జెట్లో ఎవరైనా కొనుక్కోవచ్చు అబ్బా. ఎస్పెషలీ చిన్న పిల్లలకి ఇంకా బాగుంటుంది. టీనేజర్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, ఎంచక్క రోజుకో డ్రెస్, రోజుకో టాప్ వేసుకొని వెళ్ళొచ్చు, డ్రెస్సెస్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి క్రష్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి ఆఫర్స్ నడుస్తున్నాయి చక్కగా మాల్స్లో. ఇది యాక్చువల్గా అన్వితకు అసలు నచ్చలేదు చెప్పాలంటే. నేనే బలవంతంగా కాలేజ్కి నెక్స్ట్ ఇయర్ 3rd year కదా, 3rd yearకి ఫార్మల్ లుక్లో వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఉంటుందిలే ఎప్పుడు కూడా ఒకే సెట్ వేసుకుంటున్నావు కదా, కొంచెం ఇలా బాగుంటుందిలే అని చెప్పేసి తీసుకోమంటే ఇంకా తీసుకుంది. ఇంకా తీసుకొని వేసుకుంటే ఎంత బాగుందో తెలుసా. జీన్సెస్ మీద కూడా బాగుంది, ఫార్మల్ షర్ట్ అయినా కూడా నార్మల్ జీన్స్ మీద వేసుకున్నా కూడా బాగుంది. చక్కగా దీని మీదకి కింద స్కర్ట్ కూడా సెలెక్ట్ చేశాను నేనైతే. అయితే ఆ స్కర్ట్స్ కొంచెం అన్విత వేసుకోదు, ఇష్టం ఉండదు తనకి. కానేమో నాకేమో స్కర్ట్స్ వేసుకోవడం అంటే ఇష్టం. నేను కూడా తెగ వేసుకునేదాన్ని. మా నాన్నగారు చిన్నప్పుడు ఎక్కువ స్కర్ట్సే తీసుకొచ్చేవాళ్ళు, ఫ్రాక్స్, స్కర్ట్స్. చక్కగా బాగా వేసుకున్నాను నేనైతే. అన్విత వేసుకోమంటే ఎందుకో వేసుకోదబ్బా. చిన్నప్పుడు కొన్నాను, అన్విత చిన్నప్పుడు అయితే బాగానే కొన్నాను స్కర్ట్స్. కానీ ఇంకా అది కొంచెం వేసుకోవడం అలవాటు అయ్యి వేసుకునే టైం వచ్చేసరికి కొంచెం కొన్నా కూడా పక్కన పెట్టేసింది. ఎక్కువ వేసుకోదు అస్సలు, ఎక్కువ కాదు అసలు వేసుకోదు. ఒకటి ఉంటుంది అనమాట. తను 7th classలో ఉన్నప్పుడు బర్త్డేకి తీసుకున్నాను ఒక స్కర్ట్, ఇప్పటికీ వేస్తుంది. చక్కగా బాగుంటుంది ఆ స్కర్ట్. అది ఆ ఫోటో అయితే ఎప్పుడు షేర్ చేయలేదు అనుకుంటా, చేశానో గుర్తులేదు నాకు. ఈసారి వేసుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. ఎంత బాగుంటుందో, నాకు బాగా నచ్చుతుంది. నేను షేర్ చేయడం వల్ల ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అలా ఇక ఫైనల్గా నేను ఎప్పటి నుంచో అన్విత డ్రెస్సెస్ చూపించాలని, మీరు అడుగుతున్న వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఫైనల్గా ఈ రోజుకైతే కంప్లీట్గా చూపించగలిగాను. యాక్చువల్గా ఈరోజు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాము, ఆ ప్లాన్ ఉండింది. అందుకని ఇంకా ఫాస్ట్గా ఈ వీడియోని అయితే చేసేస్తున్నాను. అలానే నెక్స్ట్ నేను బయటకు వెళ్ళిన మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైంని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. చాలా రోజుల తర్వాత అబ్బా, అసలు ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం చాలా రోజులు అయిపోయింది. నేను అడిగితే ఇంకా వాళ్ళు కూడా ఓకే చెప్పేశారనమాట. ఎక్కడికైనా ఇంట్లో ఉండకుండా ఎక్కడికైనా బయటకు వెళ్దాం అబ్బా, బయట హ్యాపీగా స్పెండ్ చేసి వచ్చేద్దాము అనుకున్నాము. వెళ్తే మాల్స్కి వెళ్ళాలి, దగ్గరలో పార్కులు లేవు, ఇంకా ఫుడ్ ఒక్కటే కదా ఉంది మాకు. అందుకని చెప్పేసి ఇంకా అర్లీగా వెళ్ళిపోయాము. సో అర్లీగా వెళ్తే కొంచెం అక్కడ వాళ్ళతో స్పెండ్ చేసినట్లు ఉంటుంది, సరదాగా కొంచెం సేపు మాట్లాడుకున్నట్లు ఉంటుంది. ఇక హరీబరీగా వచ్చేసేయాలబ్బా కొంచెం లేట్ అయిందంటే. ఎందుకంటే 3 o'clockకే పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి కదా మళ్ళీ మనం. అందులోనూ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక మనం లేమంటే ఫోన్లు పట్టుకొని కూర్చుండిపోతారు ఇక పిల్లలు. ఇక వాళ్ళ కోసం కొంచెం అర్లీగా వెళ్ళిపోయి అర్లీగా వచ్చేసాం. వాళ్ళు వచ్చేసరికి ఇంటికి వచ్చేసాం. అంటే బిఫోర్ తీస్తావా? మా దగ్గర ఉండాలి ఆ ఫోటోలు మళ్ళీ. ఇక ఏ రెస్టారెంట్ బాగుంటుంది అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి మరీ చూసుకున్నాము. ది స్పైస్ స్టూడియో అనేసి బ్రూక్ఫీల్డ్ దగ్గరలో ఉంది. ఇక దానికి వెళ్ళాము. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, ఎక్కడికి వెళ్ళినా గ్రీనరీ వచ్చేస్తుంది కదా నాకు. సో ఫుడ్ అయితే ఓకేగా అనిపించింది.
ఫస్ట్ అయితే మేము సూప్ ఆర్డర్ చేసామన్నమాట, పాయా సూప్. అది ఎక్సలెంట్గా ఉంది. ఇక దాన్ని చూసి ఇంకా ఫుడ్ కూడా బాగుంటుంది అనుకున్నాం, కానీ తర్వాత వచ్చేవన్నీ కూడా స్పైసీ తక్కువ వచ్చేసాయి. నాన్ వెజ్లో ఎక్కువగా స్పైసీ తింటేనే బాగుంటుంది. కొంచెం నేను స్పైసీ ఎక్కువ తింటాం అనమాట. సో మాకు అంతగా నచ్చలేదు అనిపించింది. అయితే స్పైసీ తక్కువ తినే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. ఎంచక్కా గ్రీనరీ అనమాట, ఇండోర్ ప్లాంట్స్ పెట్టేశారు. ఇక నేను వీడియో తీయకుండా ఉండలేకపోయాను అనమాట. మామూలుగా అయితే అసలు వీడియో కవర్ చేద్దామనే ఉద్దేశం లేదు, ఎందుకంటే అసలు ఇంట్లో ఉండి వీడియోలు తీసి బోర్ కొట్టేసింది కదా. బయటకు వెళ్ళి రిలాక్స్డ్గా అసలు వీడియోల గురించి ఆలోచించకుండా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక అక్కడ మొక్కల్ని చూసేసరికి అసలు ఉండలేకపోయాను అనమాట. ఇక అక్కడ ఒక ప్లాంట్ నా దగ్గర లేదు, అది దాని పేరు గూగుల్లో సెర్చ్ చేయాలి, నాకు తెలీదు. చూడటానికి మనీ ప్లాంట్లా అనిపిస్తుంది, కానీ హోల్స్ ఉన్నాయి ఆకుకి, బాగుంది. సో వాళ్ళని అడిగి ఇంకా ఒక కొమ్మ ప్లక్ చేసుకొని ఇంకా తీసుకొచ్చాను అనమాట. వాళ్ళే ఇచ్చారు, అడిగితే మంచిగా హెల్తీగా ఉన్న కొమ్మని ఇంకా ప్లక్ చేసి ఇచ్చేసారనమాట. ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయింది. ఇంట్లో చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా 5 అవుతుంది. మా వాడిని క్లాస్కి తీసుకెళ్ళాలి, అకాడమీకి. ఇక నేను హేమ అయితే వాడిని డ్రాప్ చేసేసి ఇక ఎంచక్క అక్కడ గ్రౌండ్ ఉంటుంది అనమాట, కొద్దిసేపు వాకింగ్ చేసాము. సో అలా నా రొటీన్ అనేది కొంచెం డిఫరెంట్గా నడిచేసింది. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.